ఈ రాత్రి ఈ ప్రార్థన కోడికకి చేరి వచ్చినటువంటి మీ అందరికి వందనాలు. చాలా సంతోషం. పాటల ద్వారా ప్రభు యొక్క నామాన్ని మనం ఘనపరిచి ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4-5 వాక్యాలని మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 4-5 వాక్యాలు చదువుకుందాం. ఇశ్రాయేలులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు అని ఆ వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. యెహోవాను ఆశ్రయించుడి. ఈ రోజున దేవుని ప్రజలైన మనము యెహోవాను ఆశ్రయించడం ఎంతైనా మంచిది. సహజముగా మనుషులు అనేక మేలుల కొరకై మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఏదైనా ఉద్యోగం కావాలనుకోండి, ఉద్యోగ విషయంలో మేలు జరగాలి అని కొన్నిసార్లు మనుషులను ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు. ఆ మధ్య ఒక సహోదరుడు చీరాల్లోనే ఉంటాడు. అతను ఉద్యోగం కొరకు వైజాగ్లో ఒక వ్యక్తిని ఆశ్రయించాడు. 4 లక్షలు ఇస్తే నీకు ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు. మరి ఈ రోజు వరకు కూడా అతనికి ఉద్యోగం లేదు. ఇచ్చినటువంటి డబ్బులు కూడా మరలా తిరిగి రాని పరిస్థితుల్లో ఆ సహోదరుడు చాలా బాధపడుతూ, ఆ వ్యక్తిని నేను ఆశ్రయించాను, కానీ ఉద్యోగము లేదు, ఇచ్చినటువంటి డబ్బులు కూడా తిరిగి ఇవ్వట్లేదు. ఇలా ఉద్యోగం కొరకు మనుషులను ఆశ్రయించి మోసపోయి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం కొరకు, ఆ తర్వాత పిల్లల వివాహ విషయంలో కూడా కొన్నిసార్లు ఎవరినో ఆశ్రయించి మా అమ్మాయికి మా అబ్బాయికి మంచి సంబంధం చూసి పెట్టండి, మీకు డబ్బులు ఇస్తామంటారా, అందులో కూడా మోసపోయి బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా మానవ జీవితంలో ఆ మేలుల కొరకై మనుషులను ఆశ్రయించినప్పుడు దుఃఖం. అందుకే ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది, సహాయం కొరకు మనుషులను ఆశ్రయించినప్పుడు వాళ్ళు అటువారు శాపగ్రస్తులు అని. అంటే నరుడు మరి ఒక నరుని ఆశ్రయించినప్పుడు మనుషులు స్వార్థప్రియులు. అంత్య దినాల్లో మనుషుల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి అని తిమోతి పత్రికలో పౌలు గారు తెలియచేశారు. అందులో మొట్టమొదటి వరుసలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే స్వార్థప్రియులు అంటారు. మనుషులు స్వార్థప్రియులు కాబట్టి ఏదైనా మేలు చేయాలన్నా కూడా మీరు మాకు ఓట్లు వేయండి, మీకు రోడ్లు వేపిస్తామంటారా, ఇంతవరకు రోడ్లు లేవు. ఇలా ఉదాహరణకి కొన్ని విషయాలు మీకు చెప్తూ ఉన్నాను. ఆశ్రయం కొరకై మనుషులను ఆశ్రయిస్తూ, రాజకీయ నాయకులను ఆశ్రయిస్తూ కొన్నిసార్లు మేలు చేసిన వాళ్ళు ఉన్నారు, మేలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ లోకరీతిగా మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. అయితే ప్రజెంట్ ఈ రోజుల్లో మనిషి ఎక్కువగా డబ్బును కూడా ఆశ్రయిస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 11వ వాక్యములు మీరు గమనించినట్లయితే మనిషి యొక్క ఆలోచనలన్నీ ప్రస్తుత దినాలు ఎలా ఉన్నాయంటే డబ్బు మీదే. ధనవంతునికి వారి ఆశ్రయము, ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన పట్టణము, ప్రాకారము అని అక్కడ సామెతకర్త రాస్తూ ఉన్నాడు. ధనవంతునికి ఆస్తి ఆశ్రయపట్టణం. ధనం ఉంటే ఏమైనా చేయవచ్చు, డబ్బు లేకపోతే ఏమీ చేయలేము అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మధ్య ఒక అంకుల్ కూడా నాతో అన్నారు, అన్నయ్య లెక్క ఉండాలి, దేనికైనా లెక్క ఉంటే అప్పుడు నువ్వు మందిరానికి స్థలం కొనగలవు, మందిరం కట్టగలవు, డబ్బే ముఖ్యము అని అంటాడు. సరే,
ఆయన అలా చెప్పాడు. కానీ వాక్యం చెప్తుంది ధనము సమస్త విధములైన కీడులకు మూలం. సరే, బ్రతకటానికి డబ్బు అవసరమే, దానినే ఆశ్రయించి ఒకవేళ దాని కొరకు పోట్లాడి సంపాదించుకుంటే మనిషి చనిపోయిన తర్వాత దానిని వెంట తీసుకొని వెళ్తాడంటే దానిని కూడా విడిచిపెట్టి వెళ్ళవలసిన వాళ్ళమే కానీ తీసుకొని వెళ్ళలేము. నేను కావల్లో సేవ చేస్తున్నప్పుడు భద్రం ప్రక్కనే ఒక 2-3 కోట్ల ఆస్తి కలిగిన ఒక కుటుంబస్తులు ఉన్నారు. అప్పుడప్పుడు మందిరానికి వచ్చేవాళ్ళు. కరోనా సమయంలో ఆ ఇంటి ఆమెకి కరోనా వచ్చింది. ప్రేమిన వర్లరా, ఆమెకున్న 2-3 కోట్ల ఆస్తి డబ్బు ఉంది. కానీ నెల్లూరు, కావలి మొత్తం తిరిగి ఎక్కడైనా హాస్పిటల్ అడ్మిట్ చేసుకుంటారా, ఆక్సిజన్ దొరుకుతుందా అని వెతికి రాత్రంతా వెతికినా కూడా ప్రయోజనం లేదండి. ఉదయాన్నే ఇక ఆమెకి శ్వాస ఆడక భయంకరమైనటువంటి మరణ వేదనలతో బాధపడుతుంది. ఆలోగా భర్త ఆమె కంటే ముందే ఆ రోజు ప్రాణం విడిచాడు. నేను చాలా బాధపడ్డాను. ఏంటి, ఆయన ఉదయాన్నే లేచి వాకింగ్ చేసేవాడు, పలకరించేవాడు, మాట్లాడేవాడు, ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ చూపేవాడు. మొదట ఈమెకి అనారోగ్యం వచ్చిందా, ఆమెను బట్టి భర్తకి ఆ కరోనా బలహీనత వచ్చేసి ఆయన చనిపోయాడు. ఆదివారం ఈమె చనిపోయింది. ఇద్దరికి సమాధి చేశారు. ప్రేమను వర్లరా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వాళ్ళకి కోట్ల ఆస్తి ఉన్నా కూడా, అందుకే వాక్యం చెప్తుంది ఆపత్కాలంలో ఆస్తి అక్కరకు రాదు అని. మనిషి బ్రతకటానికి ఆస్తి, డబ్బులు ఇవన్నీ అవసరమే, కానీ ఆపత్కాలంలో ధనమే సమస్తము అన్నప్పుడు వాటి ద్వారా ప్రయోజనం లేకుండా, అందును బట్టి ఈ రోజుల్లో పోట్లాటలు జరుగుతూ ఉన్నాయి. కుటుంబంలో అన్నదమ్ములు అక్కచెల్లెలు బాగానే ఉంటున్నారా, పెరిగి పెద్దయిన తర్వాత పెళ్ళిళ్ళైన తర్వాత చూడండి ఆస్తుల విషయంలో కొట్టుకొని తన్నుకునే వాళ్ళు లేదా ఉన్నారు. కాబట్టి ధనాన్ని ఆస్తిని ఆశ్రయించే వాళ్ళు దానిని ఆశ్రయపట్టణముగా చేసుకుంటున్నారు. కానీ అది కూడా కొన్నిసార్లు ప్రయోజనం లేని పరిస్థితుల్లో దుఃఖాన్ని కలగజేస్తుంది. కాబట్టి ప్రేమిన వర్లరా, నరులను ఆశ్రయిస్తూ ధనాన్ని ఆశ్రయిస్తూ ఈ లోకంలో కొన్ని సందర్భాల్లో మేలు పొందుకుంటూ ఉన్నా కూడా వాటి ద్వారా నిష్ప్రయోజనకరమైన పరిస్థితి. కానీ వాక్యం తెలియచేస్తుంది, మీరు నన్ను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. అందుకే దేవుని ప్రజల జీవితాల్లో ఏదే మేలు కావాలన్నా కూడా ప్రతి విషయంలో ప్రభుని ఆశ్రయిస్తాం, దేవుని యొక్క మందిరాన్ని ఆశ్రయిస్తాం, సేవకుల ప్రార్థన, సంఘ ప్రార్థనను ఆశ్రయిస్తూ ఉంటాం. వీటిని బట్టి మన జీవితాల్లో మేళ్ళు జరుగుతూ ఉంటాయి. మరి ప్రభువుని ఆశ్రయిస్తే కలిగే 4 మేళ్ళు ఏంటో ఈ పూట మీకు తెలియచేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. 34వ కీర్తన 10వ చరణంలో మీరు చూడండి, యెహోవాను ఆశ్రయించినప్పుడు, ప్రభువుని ఆశ్రయించినప్పుడు కలిగే మొట్టమొదటి మేలంటే, యెహోవాను ఆశ్రయించే వారికి సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇవి సహజంగా మనం చదువుతున్నటువంటి మాటలే, కానీ ఈ మాటల్ని మనం విశ్వసించగలగాలి. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. మరి కొదువలేని ఆశీర్వాదాలు ఒక వ్యక్తి అనుభవించాలంటే క్రీస్తు దగ్గరికి రావాలి. ప్రభువుని ఆశ్రయించడం అంటే క్రీస్తు యొక్క అడుగుజాడల్లోనికి రావాలి. ఈ రోజుల్లో ఎక్కువగా మత కల్లోలాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ఈ లోకంలో ఏదో మతాన్నో కులాన్నో స్థాపించడానికి రాలేదు, కానీ మార్గాన్ని చూపెట్టడానికి వచ్చారు. ఇదిగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నన్ను నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారానే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి చేరగలడు. ఎలా అనంటే, ఆ వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి తన జీవితంలో ఉంటున్న చెడు అలవాట్లన్నీ విడిచిపెట్టి ఒక నవీన స్వభావాన్ని ధరించుకున్న వాడై ఉంటే, జీవితంలో మార్పు కలిగిన వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి నికోదేము అనే భక్తుడు వచ్చాడు. అతడు బోధకుడై ఉన్నా కూడా క్రీస్తు యొక్క మాటల్ని సరైన విధంగా అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు ఆయనతో ఒక మాట అంటున్నారు, ఇదిగో నికోదేము,
ఒకడు క్రొత్తగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తారు అన్నారు. క్రొత్తగా జన్మించడం ఏంటి ప్రభువా అని అడిగితే, క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడు. క్రొత్తగా జన్మించడం అంటే పుట్టినటువంటి వాడు చనిపోయి మరలా ఇంకోసారి బ్రతకాలా అని అంటే కాదు. క్రొత్తగా జన్మించడం అంటే నవీన స్వభావాన్ని ధరించుకొని లోకానికి, పాపానికి, సాతానుకు చచ్చాను, క్రీస్తు కొరకు నేను జీవించుచున్నాను అని సాక్షిగా జీవించడము, పాత స్వభావాలు, పాత జీవితాన్ని పరిపూర్ణంగా విడిచిపెట్టి ఓ నూతనమైన వ్యక్తిగా మార్చబడ్డమే ఓ క్రొత్తగా జన్మించడము అని యేసుప్రభు వారు చెప్పినప్పుడు అప్పుడు ఆ బోధకునికి అర్థమైంది. మరలా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఒక వ్యక్తి నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మిస్తే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని. ఒక వ్యక్తి క్రొత్తగా జన్మిస్తే మారు మనసు పొందుకొని ప్రభు యొక్క అడుగుజాడలు నడిపించబడ్డప్పుడు పరలోక రాజ్యాన్ని చూసే గుంపులో ఉంటాడు. మరి చూసేవాళ్ళుగా ఉండాలా, అందులో ప్రవేశించే వాళ్ళుగా ఉండాలా అని అంటే ప్రవేశించే వాళ్ళుగానే ఉండాలి. బండ్ల మీద అరటికాయలన్నీ పెట్టుకొని ఉంటాడు, అరటికాయ ఇవ్వండి అని కొనుక్కొని తింటాం. అలా చూస్తూ ఉంటే కడుపు నిండదు కదా. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే యేసుక్రీస్తు వారు అంటారు, ఇదిగో ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించాలి అంటే ముంచడ బాప్తిసం తీసుకోవాలి. జన్మకర్మ పాపాల నుంచి విడుదల పొంది క్రీస్తు కొరకు జీవించుచున్నాను అని నిదర్శనంగా నిమిత్తమై ముంచడ బాప్తిసం తీసుకోవాలి. ముంచడ బాప్తిసం తీసుకున్న వ్యక్తి సంఘానికి వచ్చి దేవుని ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ జయ జీవితాన్ని జీవించగలిగితే అట్టి వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని యేసుక్రీస్తు వారు అపోస్తలుల యొక్క మూల ఉపదేశాన్ని ఆనాడు నికోదేము గారికి తెలియచేశారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఏదో కులాన్నో మతాన్నో స్థాపించడానికి రాలేదు, కానీ జీవితంలో మార్పు చెంది అంతవరకు త్రాగుడుబోతుడుగా, అంతవరకు వ్యభిచారిగా, అంతవరకు లోక సంబంధమైన కార్యాలు కలిగి జీవించుచున్న వ్యక్తి క్రీస్తును నమ్ముకొని ఇక మీదట పాడు పనులు చేయను, నేను త్రాగుడుబోతుడుగా ఉండను, పనికిమాలిన వాడుగా ఉండను, ఇక మీదట నేను ఒక క్రొత్త జీవితాన్ని ప్రభువులో నేను చేస్తానని ఒక తీర్మానంతో అట్టి వాళ్ళు ఎప్పుడైతే క్రీస్తులోనికి రాగలుగుతారో ఆ రోజు నుండి వాళ్ళ జీవితాలలో దేవుడు మేలు చేయి ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు నుండి వాళ్ళ జీవితాలలో మేలులకు కొద ఉండదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయంలో మున్సిపాలిటీ ఎంత పెట్టుకొని ప్రభువా నన్ను ఆశీర్వదించు, దించు అంటే దిగు అంటే దిగుతాడా? దిగుడు. ఒక మనిషి జీవితంలో ఒక మార్పు రావాలి. ఆ మార్పును కలగజేసేది ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన యొద్దకు వచ్చే వాళ్ళ జీవితాలలో పరిశుద్ధతను కలగజేసి మేలు చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఒకసారి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. బోధకుడా, ఈమె వ్యభిచారం చేస్తూ ఉంటే పట్టుబడింది, ఇటు వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని విధి, మరి మీరేం చెప్తారు? యేసుక్రీస్తు వారు ఒక్క మాట అంటూ ఉన్నారు, ఇదిగో మీలో ఎవడు పాపం చేయలేదో వాడే మొట్టమొదట ఆ మీద రాయి వేయాలి. ఈమె దొరికింది కాబట్టి దొంగ అయిపోయింది, వాళ్ళేమో దొరకని దొంగలు. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో మీలో ఎవడు పాపం చేయలేదో. ఆ మాటకి ఏ ఒక్కరూ నిలవకుండా అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, శిక్షించాలంటే నేనే శిక్షిస్తాను, కానీ శిక్షించడానికి రాలేదు, కానీ రక్షించడానికి వచ్చాను. మరీ అధికమైన కీడు కలగకుండా ఉండనిమిత్తమై నీవు ఇక మీదట పాపము చేయకు అన్నారు. ఆ స్త్రీ ఇంతవరకు తెలుసో తెలియక చేశారు, ప్రభు ఎందుకు నేను పాపం చేస్తాను, ఇక మీదట నేను అలాంటి పాడు పనులు చేయను అని చెప్పి ఓ తీర్మానంతో తన జీవితంలో ఉంటున్న చెడు కార్యాలన్నీ విడిచిపెట్టడానికి ప్రారంభించిందో, ఆమె అంతవరకు చీకటిలో ఉన్నది, ఇప్పుడు ఒక న్యూనెస్, ఓ నూతన సృష్టిగా మార్చబడి ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిపించబడింది. కాబట్టి ఆమె గురించి బైబిల్ ప్రస్తావించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే జీవితంలో మార్పు చెంది నవీన స్వభావాలు కలిగి జీవిస్తారో అటు వాళ్ళ జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడు. ఉదాహరణకి మీరు గమనించి చూడండి, ఎవరైనా ఒక త్రాగుడుబోతుడు ఉన్నాడు. త్రాగుడుబోతుడు ఆ మధ్య ఒక సహోదరుడు భయంకరంగా త్రాగేవాడు. నేను బాప్తిసం ఇచ్చాను, మార్పు చెంది బాప్తిసం పొంది
తన ఏరియాకి వెళ్తూ ఉన్నప్పుడు అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ఆ సహోదరుడు అంటాడు, అన్నా నేను త్రాగుడుబోతుడుగా ఉన్నప్పుడు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఒక 5,000 ఇవ్వండి మరలా తిరిగి ఇస్తానంటే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదట. మరి నువ్వు త్రాగుడుబోతావుడివిరా, నీకు అప్పిస్తే మరలా తిరిగి ఇస్తావని నమ్మకం మాకేముంది, నీకు ఇవ్వమురా అనేవాడు. కానీ ఎప్పుడైతే తను మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మంచి గుడ్నెస్, ఓ మంచి వ్యక్తిగా మార్పు చెందాడో, ఇప్పుడు ఆ ఏరియా వాళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా అడుగుతారట, ఏంట్రా ఏదైనా ఇబ్బంది ఉందా, సహాయం చేస్తామని ముందుకు వస్తూ ఉన్నారు. చూడండి, మంచివాని యొక్క బుద్ధి, మంచి వ్యక్తిలో ఉన్నటువంటి స్వభావాలను బట్టి ఇతరులు కూడా మేలు చేయాలని వస్తారు. అదే త్రాగుడుబోతుడుగా లోక సంబంధమైన కార్యాలు కలిగిన వ్యక్తి వాళ్ళ జీవితాలలో భౌతికంగా మనుషులు కూడా మేలు చేయటానికి ఇష్టపడరు, దేవుడు కూడా అట్టి వాళ్ళకి మేలు చేయటానికి ఇష్టపడరు. కాబట్టి మేలులు జరగాలి అంటే క్రీస్తు యొద్దకు రావాలి, మార్పు చెంది. ఇదేదో మత మార్పిడి అంటారు, మత మార్పిడి కాదు, మతి మార్పిడి అంటారు. ప్రేమిన వాళ్ళ జీవితంలో మార్పు రావాలి, చెడు స్వభావాలు అన్నీ కూడా మార్చబడి నవీన స్వభావాలు ధరించుకున్న వాళ్ళ జీవితాలలో వాక్యం చెప్తుంది, నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. మేలులు దేవుడు చేయాలి అంటే చెడు అలవాట్లు కలిగి మంచి వ్యక్తిత్వం కలిగి చక్కగా పనిచేసుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళ జీవితాల్లో ఎవరైనా మేలు చేయాలని ఇష్టపడతారు, ఎవరైనా పనులు ఇస్తారు. చెడ్డవాళ్ళుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫెయిల్యూర్స్. కాబట్టి మంచి స్వభావాలు, మంచి గుణగణాలు కలిగి జీవించుచూ ఉన్నప్పుడు క్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు, క్రీస్తును ఆశ్రయిస్తున్న వాళ్ళ జీవితాల్లో వాక్యం చెప్తుంది, ఏ మేలు కొదవ లేకుండా దేవుడు ఆశీర్వదించుదురుగాక. హల్లెలూయా. బైబిల్లో ఓసారి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఓసారి ఓ పట్టణంలో భయంకరమైనటువంటి కరువు. దేవుడు చెప్తూ ఉన్నాడు సేవకుని ద్వారా, ఇక మీదట ఈ ప్రాంతంలో వర్షమైనను మంచైనను కురవదు, కరువు రాబోతుంది. సేవకుడు చెప్పిన మాటను బట్టి ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. మరి ఆ కరువు చేత అక్కడ ఉంటున్న ప్రజలు ఆకలితో అల్లాడిపోతూ ఉన్నారు. సేవకుడు కూడా పోషింపబడాలి. దేవుడు అంటాడు, ఇదిగో ఏలియా, నిన్ను పోషించటానికి కెరీతు అనే వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ ఉంటున్న నీళ్లు నీవు త్రాగుతావు, కాకోలములు వచ్చి నీకు ఆహారాన్ని తెచ్చిపెడతాయి. దేవుని సేవకుడు ఆ కెరీతు వాగులో కొంతకాలం ఉన్నాడు. అక్కడ నీళ్లు త్రాగుతూ కాకోలములు రొట్టెని మాంసాన్ని తీసుకొచ్చి ఇచ్చేవి ఉదయం సాయంత్రం. అక్కడ నీళ్లు అక్కడ మరలా ఎండిపోయిన తర్వాత దేవుడు అంటాడు, ఇదిగో సారెపతు అనే ఒక ప్రాంతానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలి ద్వారా నీవు పోషింపబడతావు. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ విధవరాలు పొలాలు ఏరుతున్న సమయంలో ఆమెను పిలిచి, అమ్మా దయచేసి నాకు కొద్దిగా నీళ్లు తీసుకొనిరా, దాహం వేస్తుంది అని అడిగాను. ఆమె వెళ్ళిపోబోతుంది. మరలా పిలిచి, అమ్మా నీవు మరలా తిరిగి వచ్చేటప్పుడు ఒక చిన్న అప్పము చేసుకొనిరా అన్నాడు. ఆమె అంటది, ఈ పూటకి కొద్దిగా నూనె, పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప ఏమాత్రం లేదు, ఈ పూటకి ఆహారం చేసుకొని తిని చావాల్సిన వాళ్ళమే కానీ వేరే గత్యంతరం లేదు. మరి ఏంటి పరిస్థితి అని అంటే, అమ్మ నేను చెప్పినట్లు ఆకలేస్తుంది, ఒక చిన్న అప్పం చేసుకొనిరా. ప్రేమిన వర్లరా, దేవుని సేవకుడు చెప్పిన మాటను బట్టి ఆమె వెళ్ళి సేవకుని కొరకు ఒక చిన్న రొట్టె ముక్కను చేసుకొచ్చి ఇచ్చినప్పుడు వాక్యం చెప్తుంది, కరువు కాలము తీరేంత వరకు ఆమె ఇంటిలో దరిద్రత లేకుండా దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. కరువు కాలము తీరేంత వరకు ఆమె ఇంట్లో ఆహార కొరత అనేది లేదు. దేవుని సేవకుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఆమె నడిపింపబడటం ద్వారా, ప్రేమిన వర్లరా, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు అని అంటే, ఒక వ్యక్తి క్రీస్తును నమ్ముకొని క్రీస్తు యొక్క అడుగుజాడల్లో రావాలి. మందిర సహవాసంలో దేవునితో దైవ సేవకుల యొక్క సహవాసంలో ఉంటున్న వాళ్ళ కుటుంబాల్లో దరిద్రత అనేది రాదండి. ఇప్పుడు మీరు చాలామంది మందిరానికి వస్తున్నారు. ప్రభువుని ఎరిగిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత మీ కుటుంబాల్లో దరిద్రత ఏదైనా ఉందా? ఉంది అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరికి దరిద్రత లేదు. అన్ని కుటుంబాలలో దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఎందుకంటే మీరు ప్రభువుని ఆశ్రయిస్తూ ఉన్నారు, మందిరాన్ని ఆశ్రయిస్తున్నారు, ప్రార్థనను ఆశ్రయిస్తూ ఉన్నారు. 6 రోజులు పనికి వెళ్ళి 7వ రోజు దేవుని యొక్క మందిరానికి వచ్చి అక్కడ ప్రార్థన చేసుకొని మీరు వెళ్తూ ఉన్నారు. మండే టు సాటర్డే మీరు చేస్తున్న పనులన్నిటినీ ఆశీర్వదించి దేవుడు మీ కుటుంబాల్లో ఆహార సమృద్ధిని ఇస్తూ ఉన్నాడు. ఇంకా మీ కుటుంబాలను నా దేవుడు దీవించునుగాక. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవే ఉండదు. కొందరు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, దేవుడు ఎట్లా ఇస్తాడండి. నేను ఇబ్రాహీంపట్నంలో సేవ చేస్తున్నప్పుడు కొండ బౌలు కొడుతూ ఉన్నాం, మందిరం ఎక్స్టెన్షన్ చేయాలి అని. కొంతమందిని పనికి పిలిచాం, వాళ్ళు చాలా రేట్ ఎక్కువ చెప్పారు కొండను బౌలు కొట్టడానికి. మేము అడిగాము, మీరు కొద్దిగా తక్కువ చేసుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అన్న. దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడండి? మేము కష్టపడుతున్నాం, తింటున్నాం, దేవుడు ఎట్లా ఇస్తాడండి అని అంటాడు. ప్రేమను వర్లరా, కానీ రోమా పత్రికలో పౌలు గారు తెలియచేస్తున్నారు, ప్రయాసపడే వాని వలన కాదు, కరుణించు దేవుని వలననే అగును అని. ఒక వ్యక్తి కష్టపడి పనిచేసుకొని ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది? ప్రభు చేతుల్లో ఉంది. ఒక వ్యక్తి కాపాడబడాలి అంటే కాపుదల అనేది ఎవరి చేతుల్లో ఉంది? ప్రభు చేతుల్లోనే ఉంది. జీవన మరణాలు యెహోవా వశము అని వాక్యం చెప్తుంది. ప్రేమను వర్లరా, ప్రభువుని ఆశ్రయించి ప్రభు మేలు చేస్తాడంటే మేము కష్టపడుతున్నాం, తింటున్నాం, దేవుడు ఎట్లిస్తాడండి? కానీ వాక్యం చెప్తుంది, ప్రయాసపడే వాని వలన కాదు, కరుణించు దేవుని వలననే. మరికొందరు అంటారు, దేవుడు అంటే చూపించండి అప్పుడు నమ్ముతామంటారు. నేను కూడా ఇంటర్మీడియట్లో సైన్స్ చదివేటప్పుడు మాకున్న బయాలజీ లెక్చరర్ చెప్పేవాడు, దెర్ ఇస్ నో గాడ్ అనేవాడు. దేవుడే లేడు, ఆ కోతి ద్వారా మనిషి పుట్టాడు అన్నట్లుగా సైంటిఫిక్గా చెప్పేవాడు. ఆ మధ్య యేసన్న గారి దగ్గర కూడా వచ్చి కొంతమంది కుర్రోళ్ళు, దేవుడు 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 అంటున్నావు కదా, యేసన్న గారు చూపించో అప్పుడు మేము నమ్ముతాం అన్నారట. యేసన్న గారు ఒకే మాట అన్నారు, రే మీకు బుర్ర ఉందారా, మెదడు ఉందా, తలలో మెదడు ఉందా అంటే ఉంది, ఎందుకు లేదు, చూపించరా అప్పుడు నేను నమ్ముతాను అన్నాడట. ఇప్పుడు చూపించాలంటే తల పగలగొట్టాలి. వామ్మో ఇంత మాట్లాడితే ఇక కుదరదు అని వెళ్ళిపోయారు. ఇలా వాక్యం చెప్తుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో మనసులో అనుకుంటూ ఉన్నారు. దేవుడు లేకపోతే చాలామంది నాస్తికులు ఉన్నారు. దేవుడే లేడు, ఉన్నంతకాలం తినాలి, త్రాగాలి, సుఖించాలి, ఎంజాయ్, తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు అనేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రేమను వర్లరా, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. వారు ఆ దేవుడు ఎవరికి కనబడతాడు? చాలా సంవత్సరాల క్రితం ఆకాశ మండలానికి వెళ్ళి ఒక సైంటిస్టు వెళ్ళి చాలా ప్రయోగాలు చేసి అక్కడంతా వెతికాడట, దేవుడు కనబడలేదు అని భూలోకానికి వచ్చి మరలా భూమి మీదకి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడట, నేను ఆకాశ మండలానికి వెళ్ళాను, అక్కడ దేవుడే నాకు కనబడలేదు, కాబట్టి దెర్ ఇస్ నో గాడ్, దేవుడే లేడు అని ఒక వార్తాపత్రికల్లో పంపిస్తే ఆ వార్తాపత్రికని ఒక సండే స్కూల్ పిల్లవాడు చదివాడట. చదివి వెంటనే ఉత్తరం రాశాడు, యు ఆర్ ఏ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడి వెండి కూడా దేవుడు లేడని ఎందుకు చెప్తావు? హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి కనబడాలంటే హృదయశుద్ధి కావాలి కదా. నీలో చెడుతనము దాచుకొని ప్రభు నాకు కనబడాలి అంటే ఎలా కనబడతాడు అన్నప్పుడు ఆయన సిగ్గుపడ్డాడట. ప్రేమను వర్లరా, ఇలా ప్రభుని ఆశ్రయించి మేలు పొందాలని వాక్యాలు తెలియజేస్తున్నప్పుడు చాలామంది రకరకాలుగా మాట్లాడతారు. కానీ దేవుడు ఉన్నాడు, ఆయన చూచేవాడు, మాట్లాడేవాడు, పలికేవాడు అని బై ఫెయిత్ వాక్యం చెప్తుంది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ప్రభు ఉన్నాడు అని విశ్వసించి దేవుని ప్రజలైన మీరు ఆయనను ఆశ్రయిస్తున్నారు కనుక మీ కుటుంబాల్లో దేవుడు సమృద్ధినిచ్చి నడిపించుచూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధురాలు ఇంట్లో కరువు సంవత్సరములు తీరేంత వరకు ఆ కుటుంబంలో ఆహార సమృద్ధిని ఇచ్చాడు. దేవుని యొక్క సేవకుల మందిర సహవాసాన్ని, సేవకుల సహవాసాన్ని బట్టి దేవుడు ప్రార్థించినప్పుడు అటు వారి జీవితాల్లో మేలు చేస్తాడు భౌతికంగా. రెండవది, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యములు మీరు గమనించినట్లయితే, ప్రభువుని ఆశ్రయించినప్పుడు భౌతికంగా కొదువు లేకుండా మేలు చేస్తాడు. రెండవది, ఆత్మీయ మేలులు కూడా చేస్తాడు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉన్నాడలా
అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. చూడండి, సొలొమోను ఒకసారి పడుకొని ఉన్నప్పుడు దేవుడు, సొలొమోను నీకేం కావాలి అని అంటే, సొలొమోను అడిగాడు, మీకేం కావాలి అని అడిగితే మామూలుగా సహజంగా మనిషి యొక్క ఆలోచనలన్నీ డబ్బు, వెండి, బంగారు వీటి మీదే ఉంటుంది. కానీ సొలొమోను, ప్రభువా నేను చిన్న వయసులో రాజుగా అభిషేకించబడ్డాను కాబట్టి నాకు జ్ఞానం కావాలి అని అడిగాడు. ఆ సంగతి ప్రభువుకి ఇష్టమయ్యి సొలొమోనుకి జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానంతో పాటు సకల ఆశీర్వాదాలు కూడా అనుగ్రహించి ఆశీర్వదించాడు. జ్ఞానము అన్నప్పుడు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? పైనుండి వచ్చేటువంటి జ్ఞానం. జ్ఞానం లేకపోతే ప్రేమిన వర్లరా కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండలేవు. వాక్యం చెప్తుంది, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన స్థిరపరచబడును అని. జ్ఞానం అవసరం. 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి, 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి లోక సంబంధమైన జ్ఞానము ఉంది, ఆ తర్వాత పరలోక సంబంధమైన జ్ఞానము కూడా ఉంది. కొరింథీ పత్రికలో పౌలు గారు తెలియచేస్తారు, ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు వెరితనముగా చేశాడు. ఎందుకంటే ఈ రోజుల్లో మనిషి చదివి 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 ఆ జ్ఞానాన్ని బట్టి పిచ్చివాళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మా ఊర్లో చిన్నప్పుడు డబుల్ గ్రాడ్యుయేషన్ చేసిన ఒకడు ఉండేవాడు. వాడు చదివి 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 పిచ్చెక్కింది. వాడికి పిచ్చెక్కి బాగానే ఉన్నట్టుంటాడు, కానీ అప్పుడప్పుడు మెంటల్గా మాట్లాడుతాడు. ఒరే టిఫిన్ చేసావరా అంటే, చేశాను. ఏం చేసావంటే, ఇడ్లీ త్రాగాను కాఫీ తిన్నాను, ఇడ్లీ త్రాగాను కాఫీ తిన్నాను అంటాడు. ఇడ్లీ త్రాగాడట, కాఫీ తిన్నాడట. అది వాడి జ్ఞానం. మరలా డిక్షనరీలో ఏ పదం అడిగినా కూడా టకమని చెప్పేస్తాడు. కానీ అతనికి వెర్రెక్కి ఇంకా లోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళు మరుభూమితో చెప్పినట్లుగా దేవుడే లేడు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రియమైన వర్లారా, ఒకటి దేవుడు ఉన్నాడు అని విశ్వసించి ప్రభు దగ్గరికి వస్తే మీ కుటుంబాల్లో ఏ మేలు ఆయన కొదువు లేకుండా ప్రభు ఆశీర్వదించుదురుగాక. 2వ మేలు ఏంటంటే, ప్రభు దగ్గరికి వచ్చి మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువై ఉన్నడలా మీరు అడగండి, అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడతాయి. జ్ఞానం కావాలి, కుటుంబాన్ని కట్టుకోదగిన జ్ఞానం కావాలి, పిల్లల్ని నడిపించుకోదగిన జ్ఞానం కావాలి. ప్రభువా నాకు జ్ఞానాన్ని దయచేయండి అని మీరు అడిగారు అనుకోండి, ఖచ్చితంగా దేవుడు దైవ జ్ఞానం చేత మిమ్మల్ని నింపునుగాక. లోక సంబంధమైన జ్ఞానం చేత ఇల్లు కట్టబడదు. వివేచన కావాలి, జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎలా ఉంటుందంటే, పరిశుద్ధత కలిగి, కనికరం కలిగి, సమస్త మంచి గుణాలు కలిగినటువంటి జ్ఞానం ప్రభు ఇస్తారు. అదే లోక సంబంధమైన జ్ఞానంతో ఇల్లు కట్టబడితే ఆ కుటుంబాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆ మధ్య కుటుంబంలో ఆ తల్లిగారు తన కూతురికి పెళ్లి చేసి పంపించింది. ఆ సహోదరికి నేనే బాప్తిసం ఇచ్చి లక్ష్మి అని ఉంటే మౌనిక అని పేరు పెట్టి పంపించాను. పెళ్లి చేశారు. భర్త పెళ్ళి అయింది. ఇంట్లో వాళ్ళు క్షేమంగా ఆశీర్వాదకరంగా వాళ్ళ అత్త మామ భర్త చూసుకుంటున్నారు. ఈ తల్లి ఏం చేసిందట, రోజు ఫోన్ చేసి, అమ్మాయి నీ మొగుడు బాగా చూసుకుంటున్నాడా అంటదట. ఆమె అంటది, బాగానే చూసుకుంటున్నాడమ్మా, ఇబ్బంది లేదు, ఎందుకు ఫోన్ చేస్తావు పద్దాక అని. మీ అత్త మామ బాగా చూసుకుంటున్నారా? బాగానే చూసుకుంటున్నారు అమ్మా, ఎందుకు ఫోన్ చేస్తావు? అసలు సంగతి ఏంటంటే, ఆమె రోజు ఒక సీరియల్ చూసిద్దట. ఆ సీరియల్లో జరిగే స్టోరీని ఆ పిల్ల కంపేర్ చేసింది. ఇంట్లో భర్త ఏమన్నా సరిగ్గా చూసుకోకుండా ఎటైనా వెళ్ళిపోతున్నాడేమో, అత్తమామ సరిగ్గా చూసుకోకుండా వాళ్ళు బాధ పెడుతున్నారేమో, ఇవి అవసరమా? ఈ సీరియల్ని చూసి ఆ పిల్లకి ఆ సీరియల్ని కంపేర్ చేసి ఇట్లా జరుగుతుంది, జాగ్రత్త అమ్మాయి, జాగ్రత్త అంటాడు. ఇది లోక సంబంధమైన జ్ఞానం. లోక సంబంధమైన జ్ఞానం కావాలంటే రిమోట్ తీసుకొని ఛానల్ మీద ఛానల్ నొక్కారనుకోండి, ఒక్కొక్కటి వస్తాయి. చాలా సంవత్సరాల క్రితం యశన్ గారు చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ఇంట్లో ఒక భార్య భర్త ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు ఉద్యోగస్తులు కాబట్టి ఉదయాన్నే హడావుడిగా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళట. ఉదయాన్నే ఇంకా పిల్లలు గోల్ చేస్తుంటారు కాబట్టి, ఇదిగో రిమోట్ తీసుకో అని ఇచ్చి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడంటే సెల్ ఫోన్ ఇస్తున్నారు అనుకోండి. ఆ రోజుల్లో రిమోట్ ఇచ్చి చూడమంటే ఆ ఇద్దరు 8 సంవత్సరాలు ఒక అబ్బాయి, 10 సంవత్సరాలు ఒక అబ్బాయి, మరలా నెలల బాబు కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరికి రిమోట్ ఇచ్చి
చూడండి రా మీరు అంటే వాడు ఆ పిల్లలు ఏం చేశారంటే ఇద్దరు చూస్తున్నారు, టిక్ 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 అని నొక్కుతున్నారు. ఛానల్ వస్తాయి కదండి. ఒక ఛానల్ నొక్కితే ఇద్దరు దునపోతులు లాంటి వాళ్ళు కొట్టుకుంటున్నారు. అదే WWF అంట. ఆ ఛానల్ని చూసి వాళ్ళు ఏం చేశారంటే ఇక చూసారా, సాయంత్రం స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఉదయం చూసాం కదా మనం కూడా అట్లాగే ఫైట్ చేసుకుందామని అన్నదమ్ములు ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నారట. ఒకడేం చేశాడంటే ఆ కోపంతో ఇక కొద్దిగా నొప్పి తగిలేసరికి నన్ను కొడతావరని చెప్పి పెద్దవాడు చిన్నవాడిని కూడా అలా మూతికి కొట్టేసాడు, రక్తం వచ్చేసి. ఈడి కోపం వచ్చి ఆ టేబుల్ మీద యాపిల్ కోసే కత్తి ఉంటే నన్ను కొడతావా అని చెప్పేసి ఇక ఆమాంతున పొడి చేశాడు కత్తి తీసుకొని. ఆ రక్తాన్ని చూసి వీడు భయపడి కత్తితో పొడవబడ్డవాడు చచ్చిపోయాడా, ఆ రక్తాన్ని చూసి వీడు అలాగే భయపడి వెనుక వెళ్తూ 3 అంతస్తు బిల్డింగ్ మీద నుంచి చచ్చిపోయాడు. అప్పుడే వాళ్ళమ్మ ఆ నెలల అబ్బాయిని, చిన్న అబ్బాయిని స్నానం చేయిద్దామని చెప్పి అప్పుడు వేడివేడి నీళ్ళు బకెట్లో తీసుకొచ్చిందట వాళ్ళమ్మ. ఈ శబ్దాన్ని విని ఆమె ఏం చేసింది, ఆ బుడ్డని ఆ నీళ్ళలో పడి సాంబరిగెత్తింది. 3 చచ్చిపోయారండి. 3 చచ్చిపోయారు, 3 పిల్లలు. అందుకే ఈ లోక సంబంధమైన జ్ఞానము అనేది చివరికి ఏం చేస్తుందంటే అది వెరితనం, కుటుంబాల్లో ఇబ్బందులు కలగజేస్తుంది. నేను తిరుపతి దగ్గర సేవ చేసేటప్పుడు కూడా ఆ మధ్య ఒక ఆమెని మధ్యరాత్రుల్లో తీసుకొచ్చారు, దయ్యం పట్టిన ఆమెని. 5-6 మంది బాడీ బిల్డర్స్గా ఉన్నారు. తీసుకొచ్చి ఎసురు కొట్టారు మందిరంలో. మేమందరం పడుకొని ఎవర్రా దయ్యం వచ్చిందా అని చెప్పి మేము భయపడితే ఆమె లేచి డంక నక్క 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 అని పాట పాడతారు. ఎవర్రా ఏమైంది అంటే దయ్యం పట్టిందన్న ఈమెకి, ప్రార్థన చేయండి అని ఇక పాట పాడుతూ ఉంది. ఎవరు నువ్వు అంటే నేనా సుబ్రహ్మణ్యంని అన్నది. ఒరే సుబ్రహ్మణ్యమా ఎందుకు వచ్చావురా అంటే ఈమె తీసుకుపోదామని వచ్చాను అన్న. సరే అర్థమైపోయి అందరూ చుట్టూ ప్రార్థన చేద్దాం, యేసు రక్తం పాట పాడి అని చుట్టూ అందరూ నిల్చొని పాట పాడి స్తోత్రాలు చెప్తూ ఉన్నాం. ప్రేమిన వర్లరా, భయంకరమైనటువంటి చాష్టలు. ఒక అరగంట సేపు యేసు రక్తం అనే పాట పాడి గద్దించి ప్రార్థన చేస్తూ వచ్చాం. ఇంకొక దయ్యం ఉన్నాడట బయట, ఇదిగో వస్తానుండు, వీళ్ళ సంగతి ఏంటో చూసుకొస్తానంటది. మాకు కనబడట్లా. అంతవరకు దయ్యాలు నేను కూడా నమ్మేవాడిని, కానీ సేవకు వచ్చిన తర్వాత దయ్యాలతో మాట్లాడే కూడా. కానీ ప్రేమిన వర్లరా, ఒక గంట సేపు ప్రార్థన చేసాం. ఆమెలో ఉన్నటువంటి దురాత్మ తొలగిపోయి స్వస్థ చిత్తురాలు మధురంలో పడుకున్నది. ఉదయాన్నే లేచి కోలుకున్నప్పుడు ఆమెను అడిగా, అమ్మా ఎందుకు, ఎలా జరిగింది ఏంటంటే, అన్న రాత్రిలో దయ్యం సినిమా చూశా. ఏ సినిమా చూసింది? దయ్యం సినిమా చూసిందట. చూసి బయటకు వచ్చింది, తెల్ల గోడ మీద ఏదో నల్ల గడబడేసరికి అక్కడ స్టార్ట్ అయింది. ఒక వ్యక్తిని చంపేశారు కాలువలో. ఎందుకు లేని రాత్రుల్లో భయపడతారు మీరు, ఇంకెంతవరకు స్టాప్ చేస్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోక సంబంధమైన జ్ఞానము, తెలివితేటలు, వీటిని జ్ఞానం కావాలి అన్నప్పుడు రిమోట్ తీసుకొని టీవీ నొక్కితే ఆ జ్ఞానం వస్తుంది. కానీ ఆ జ్ఞానం చివరికి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి పౌలు గారు అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము అది దేవుని దృష్టికి వైరము. కానీ పరసంబంధమైనటువంటి జ్ఞానం అది దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తారు. ఆ జ్ఞానం ఎలాంటిది అంటే అది పరిశుద్ధమైనది. పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా బ్రతకాలి అని ప్రభువారు నేర్పించారు. కాబట్టి ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు ఆ విధంగా నడిపించబడుతూ ఉంటారు. కాబట్టి ప్రేమైన వారులారా, యెహోవాను ఆశ్రయించు వారికి ఒకటి ఏ మేలు కొదవై ఉండదు. భౌతికంగా దేవుడు సమృద్ధిని ఇస్తాడు. రెండవది ఆత్మీయ మేలులు కూడా ఇస్తాడు. పరలోకము నుండి ఆ పరసంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎవ్రీథింగ్, ప్రతిదీ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు తన జ్ఞానము చేత మీ కుటుంబాలని నడిపించి ఆశీర్వదించుదురుగాక. లోక సంబంధమైన ఆశీర్వాదాలు, లోక సంబంధమైనటువంటి మేలులు ఈ లోకములో ఉన్నంత వరకే పనికొస్తాయి. వాక్యం చెప్తుంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? భౌతికంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, ఇంకా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక.
అయితే ఇప్పుడు పొందిన మేళ్లను బట్టియే మీరు సంతోషపడకూడదు. రోమా సంఘానికి పౌలు గారు చెప్తారు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకొని మీరు తృప్తి చెందుతూ ఉంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉందురు. ఓసారి యేసుక్రీస్తు దగ్గరికి యవనస్తుడైన ధనవంతుడు వచ్చాడు. ధనవంతుడు వచ్చి, బోధకుడా, పరలోక రాజ్యాన్ని చేరాలి అంటే మేమేం చేయాలి, నేనేం చేయాలి అని అడిగాడు. యేసుప్రభువారు అంటారు, ఇదిగో మోషే ధర్మశాస్త్ర ప్రకారము 10 ఆజ్ఞలను నీవు పాటించు, అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తావు. అతను అంటాడు, చిన్న వయసులో నుండియే నేను ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూ వచ్చాను, నేను ఐఎమ్ ఏ పర్ఫెక్ట్ పర్సన్, నేను పర్ఫెక్ట్గా బ్రతుకుతున్నాను, ఇక ఏది నాలో తప్పుదం లేదు అంటాడు. అప్పుడు యేసయ్య అంటారు, ఇదిగో నీ దృష్టికి నీవు అలా అనుకుంటున్నావు, ఇదిగో నీలో ఒకటి కొదువుగా ఉంది, నీకున్నవన్నీ కూడా బీదలకిచ్చి ఫాలో మీ, నన్ను వెంబడించు అన్నాడండి. ఆ ధనవంతుడు అనుకున్నాడు, నాకున్న ధనాన్ని బట్టి ఏమైనా చేసుకోగలను, నాకున్న ఆశీర్వాదాలను బట్టి ఏమైనా పొందగలను అని అనుకుంటున్నాడు. కానీ ప్రభు అంటాడు, ఇదిగో నీవు పరలోక రాజ్యానికి చేరాలా, నీవు భౌతికంగా ఆశీర్వదించబడ్డావు, మంచిది, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకున్నవన్నీ కూడా బీదలకిచ్చి నన్ను వెంబడించు. ఆ మాటకి అతడు దుఃఖపడి వెళ్ళిపోయాడండి. అప్పుడు యేసయ్య అంటారు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభము. అది ఎలా సాధ్యం? ఎప్పుడైనా ఆలోచించారా ఆ మాటని తలులారా? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభం. దాని అర్థాన్ని మీకు చెప్తాను, ఆలకించండి. యాకోబు పత్రికలో ఒక మాట రాయబడి ఉంది, ధనవంతుడైన వాడు తనకున్న ధనాన్ని బట్టి అతిశయపడకూడదు. అతిశయపడకుండా, వాటిని బట్టి సంతోషించకుండా తను తాను తగ్గించుకొని సూది బెజ్జములు దూరేంతగా తన్ను తాను చిన్నదిగా చేసుకున్నప్పుడే అందులో దూరగలడు. హల్లెలూయా. నాకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది అని అతిశయపడితే అతడు ఆ ధనవంతుడైన యవనస్తుడు దేవుణ్ణి వెంబడించలేని పరిస్థితుల్లో ఇంత డబ్బు ఆస్తిని వదిలిపెట్టి ఇక ప్రభువుని వెంబడించడం ఏంటి అని వెనుదిరిగి వెళ్ళిపోతే యేసయ్య ఈ మాట అంటాడు. యాకోబు పత్రికల 1వ అధ్యాయంలో మీరు చూడండి, ధనవంతుడైన సహోదరుడు, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలెను అనే మాట ఉంది. ఒక కాన్సిక్రేషన్ లైఫ్ అంటారు దాన్ని. అంటే ధనవంతుడైన వాడు నాకు ధనం ఉంది, ఐశ్వర్యము ఉంది అని అతిశయపడకూడదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకే పనికి వస్తాయి. చచ్చిపోయిన తర్వాత వరే పెద్దోడా బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయి కానీ అవి తీసుకొచ్చి సమాధులు పెట్టరా అంటాడా? అనడు. దానికి బదులుగా ఆయన చేతికి ఉంగరం ఏమన్నా ఉందా, లాక్కుందాం, ఇయే చూస్తారు. మనిషి చనిపోయినప్పుడు వారి వెంట ఏమీ కూడా తీసుకొని వెళ్ళలేరు. మనిషి చనిపోయిన తర్వాత వారి క్రియలు వారి వెంట వస్తాయని వాక్యం చెబుతుంది. మంచిగా బ్రతికితే మంచి జీవితాన్ని బట్టి పరలోక రాజ్యానికి చేర్చబడతారు, చెడుతనాన్ని బట్టి నిత్య నరకానికి వెళ్తారు అని వాక్యం చెబుతుంది. వాళ్ళ క్రియలను బట్టి కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రాత్రి దేవుని ప్రజలైన మీరు యేసయ్యను, యెహోవాను మీరు ఆశ్రయించడం ద్వారా మీ కుటుంబాల్లో ఏ మేలు తక్కువ కాకుండా ఇది మొదలుకొని సమృద్ధిని దయచేయుదురుగాక. మరొక వైపు మీరు దైవ జ్ఞానాన్ని పొందుకొని క్రీస్తును ఎరుగుటయే జ్ఞానమని యోహాను సువార్తలో రాయబడి ఉంది. క్రీస్తు ఎవరో తెలుసుకొని క్రీస్తు యొక్క మార్గంలో నడిపించబడుతూ నీతిగా, పరిశుద్ధంగా, భక్తిగా బ్రతికినప్పుడు ఒక రోజున పరలోక రాజ్యానికి కళ్ళు మూసిన మరుక్షణమే చేర్చబడగలరు. ఈ 2 ఆశీర్వాదాలు ప్రభువుని ఆశ్రయించినప్పుడు ప్రభు తన వారికి అనుగ్రహిస్తాడు. ఒకటి, భౌతికంగా మీ కుటుంబాల్లో, మీ పిల్లల జీవితాల్లో కొదువు లేకుండా ఇది మొదలుకొని దేవుడు ఆశీర్వదించుదురుగాక. మరొక వైపు క్రీస్తు యొక్క అడుగుజాడల్లో ముంచడ బాప్తిసం తీసుకొని మందిర సహవాసములో మీరు కొనసాగుతూ నీతిగా, భక్తిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఒక రోజున కళ్ళు మూసిన మరుక్షణము పరలోక రాజ్యంలో మనము యేసయ్యను చూతుముగాక. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయము 4-5 వాక్యాలు చూడండి. అమధ్య
యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు జకర్యా దినములలో దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. చూడండి, అక్కడ ఉజ్జియా అనే రాజు ఉన్నాడు. అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. రెండవదిగా, ప్రభువుని మీరు ఆశ్రయించినప్పుడు మీ కుటుంబాల్లో దేవుడు వర్ధిల్ల చేయుదురుగాక. మీ పిల్లల్ని దేవుడు వర్ధిల్ల చేయుదురుగాక. మీరు చేస్తున్న చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నిటినీ ఇది మొదలుకొని నా దేవుడు వర్ధిల్ల చేయుదురుగాక. ప్రభువుని ఆశ్రయించినప్పుడు తన వారిని వర్ధిల్ల చేస్తాడు. ఎంతవరకు అంటే ఆశ్రయించినంత కాలం కీర్తి, వర్ధిల్లడం, ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి ఎలా సాధ్యం? ప్రేమల వర్లరా, మునుపమేతో చెప్పినట్లుగా మార్పును బట్టే దేవుడు మేలు చేస్తాడు. వర్ధిల్లడము, కీర్తి, ఘనత పొందడము అనేది ఒక వ్యక్తి జీవితంలో ఉంటున్న మంచితనాన్ని బట్టియే. ఆనాడు యూదా రాజులు, ఇశ్రాయేలు రాజులు మొత్తం 39 మంది రాజులు పరిపాలన చేశారు. వాళ్ళలో కొంతమంది దేవునికి ఇష్టం లేకుండా బ్రతుకుతూ వచ్చారు, మరికొంతమంది రాజులు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ వచ్చారు. ఈ ఉజ్జియా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించడం చేత దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని. యథార్థంగా ఎవరు జీవిస్తారో వాళ్ళ కుటుంబాలు వర్ధిల్లునుగాక. మీరు ఎలాగైనా ఉండండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అనే దేవుడు కానే కాదండి యేసుక్రీస్తు వారు. యథార్థంగా నీవు బ్రతికితే నీ కుటుంబాలు వర్ధిల్లుతాయి. ఆ మధ్య యథార్థత గురించి ఒక ముఖ్యమైన నిర్వచనం ఫ్రెడన్న ఒక మాట చెప్పారు. ఉదాహరణ, ఆ మధ్య ఒక స్త్రీ పురుషుడు అమెరికాలో బిర్యానీ తీసుకొని హోటల్లో పార్కులో కూర్చొని తిందామని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళారట. హోటల్కి వెళ్ళి మాకు బిర్యానీ ఇవ్వండి అని అడిగితే బిర్యానీ పొట్లం ఇవ్వటానికి బదులుగా పక్కనే డాలర్స్ అన్నీ పొట్లం కట్టి ఉంటే అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి ఆ డాలర్తో ఉన్న పొట్లం ఇచ్చేసాడట బిర్యానీ అని. ఈ స్త్రీ పురుషుడు ఇద్దరు పార్కుల్లో వెళ్ళిపోయి ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఇక బిర్యానీ తిందామని చెప్పి ఆ పొట్లం విప్పంగానే డాలర్స్ ఉన్నాయి. అవన్నీ చూసి అరే ఆ హోటల్ యజమానుడు ఎంత బాధపడతాడో. ఇప్పుడు ఈ డబ్బు మనం తీసుకెళ్తే అతను నష్టపోయి చాలా దుఃఖపడతాడు కదా, మన ఇద్దరం వెళ్ళి హోటల్కు ఆ యజమానికి ఇచ్చేద్దాం, బిర్యానీ బదులు ఈ డబ్బు మూట ఇచ్చేసాడు ఏంటి అని ఆ హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి, సార్ మేమేమో బిర్యానీ పొట్లం అడిగాము, నువ్వేమో డాలర్తో ఉన్న ఈ డబ్బు పొట్లం ఇచ్చేసావు, మీ డబ్బు వద్దు, మీరు తీసేసుకోండి అన్న. ఆ హోటల్ యజమాని చాలా సంతోషపడ్డాడండి. అరే, ఈ రోజుల్లో ఇంత యథార్థంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? మీరు చాలా గొప్పవాళ్ళండి. ఇప్పుడు మీరు ఈ డబ్బు తిరిగి ఇవ్వకపోయి ఉంటే నేను నష్టపోయేవాడిని. కాబట్టి మీరు చాలా మంచోళ్ళు, గొప్పోళ్ళు, ఉండండి, మీ గురించి టీవీలో వైపిస్తాను, మీడియా వాళ్ళని పిలిపించి మీ గురించి గొప్పగా చెప్తానని చెప్పి వెంటనే ఫోన్ చేస్తే ఆ మీడియా వాళ్ళు పేపర్ వాళ్ళు వచ్చి కెమెరా తీస్తూ ఉన్నారు. ఇద్దరు నిలబడండి అని. వెంటనే ఆయన అంటాడు, అయ్యో దయచేసి కెమెరా తీయొద్దు, ఆపేసేయి. ఎందుకు సార్ ఏంటి సార్, ఎందుకు మీ గురించి గొప్పగా చెప్పాలంటే అసలు సంగతి ఏంటంటే పక్కన్న ఆమె వాళ్ళ భార్య కాదు. ఇప్పుడు మీడియా వాళ్ళు టీవీలో లైవ్ చూపించారనుకోండి, ఆమె చీపిరి గడ్డి తీసుకొచ్చింది. రేపు పనికిమాలినోడా, ఇంట్లో చూడండి చీపిరి గడ్డి తీసుకొచ్చింది. అంటే డబ్బు విషయంలో యథార్థంగా ఉన్నాడు కానీ భార్య విషయంలో యథార్థంగా లేడు. చూడండి, రైచియస్నెస్ పీపుల్ ఎవరి యథార్థవంతులు అంటే కుటుంబంలో, భార్యాభర్త మధ్యలో, కుటుంబ వ్యవస్థలు ఎక్కడ రహస్యం అనేది లేకుండా యథార్థంగా తమను తాము కనపరుచుకోవడమే యథార్థత. అట్టి యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏ విషయంలో దేవుడు వర్ధిల్ల చేస్తాడు? యథార్థంగా ఉంటే. మీరు పనిచేస్తున్న పనిలో యథార్థంగా ఉండి చూడండి, ఖచ్చితంగా మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదించుదురుగాక.
నాకు తెలిసిన కానిస్టేబుల్ ఉన్నాడు. ఆయన అంటాడు ఒకసారి, అన్నయ్య నేను కానిస్టేబుల్గా చేస్తున్నాను, నాతో ఉన్న వాళ్ళు లంచాలు తీసుకుంటారు. వాళ్ళు అంటారు, రే నువ్వు కూడా తీసుకోరా, లంచాలు తీసుకో. నేను తీసుకోనండి, నేను చర్చికి వెళ్తాను, నాకు వచ్చే శాలరీనే చాలు, నేను తీసుకోనంటే లేదురా నువ్వు తీసుకోవాల్సిందే. ఇది వాళ్ళకు భయం, వీడికేం యథార్థంగా ఉన్నాడు కాబట్టి పై అధికారులు పట్టుబడ్డా ఏం చేసుకోలేరు, వాళ్ళకి భయం, మేము తీసుకోము, నేను తీసుకోను అంటాడు. వాళ్ళేమో నువ్వు తీసుకోవాల్సిందే. ఈ సహోదరుడు అంటాడు, నేను మధురానికి వెళ్ళేవని నేను తీసుకోను సార్ అంటే, యథార్థంగా ఉన్నాడా? వాళ్ళల్లో ఒక వ్యక్తి పట్టుబడి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు పనిచేస్తున్న స్థలాల్లో యథార్థంగా ఉన్నప్పుడు అక్కడ దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయుదురుగాక. 4 విషయాల్లో దేవుడు వర్ధిల్ల చేస్తారు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 9వ వాక్యం. మరియు మీ దేవుడైన ఒకటి ప్రేమిని వర్లరా, మీ చేతి పనులన్నిటి విషయంలో నా దేవుడు వర్ధిల్ల చేయుదురుగాక. రెండవది, నీ గర్భఫల విషయములో, నీ పశువుల విషయంలో, మీ భూమి పంట విషయంలోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ 4 విషయాలలో ఇక్కడ చేరి వచ్చిన మీ కుటుంబాలని, మీ పిల్లల్ని నా దేవుడు వర్ధిల్ల చేయుదురుగాక. ఒకటి, నీ చేతి పనులన్నిటి విషయంలో దేవుడు వర్ధిల్ల చేస్తాడు. కానీ అందులో కూడా యథార్థత అవసరం. నీ గర్భఫల విషయంలో నీకున్న పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ 4 విషయాలలో ఈ మాటలను బట్టి మీ కుటుంబాలని నా దేవుడు వర్ధిల్ల చేయుదురుగాక. వర్ధిల్లాలి అంటే ఎలాగైనా ఉండండి, నేను వర్ధిల్ల చేస్తాను అనే దేవుడు కాదు యేసుక్రీస్తు. యథార్థంగా ప్రభువా నేను పనిచేస్తున్నాను, యథార్థత. ఆ తర్వాత ఉద్యోగాలు చేస్తున్నారు, లంచాలు తీసుకోకుండా అక్కడ యథార్థత. కుటుంబ వ్యవస్థలో భార్యాభర్త పిల్లల మధ్యలో కూడా యథార్థత. వీటిని బట్టి దేవుడు వర్ధిల్ల చేస్తాడు. 3వదిగా దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయం 8వ వాక్యాన్ని మీరు చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయము 18వ వాక్యములు, హిజ్కియా అనే రాజు ఆనాడు ఇశ్రాయేలు వారు తగ్గింపబడిరి కానీ యూదా వారు తమ పితరులైన దేవుడైన యెహోవాను ఆశ్రయించుట హేతువు చేత జయమందిరి. యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమందిరి అని వ్రాయబడి ఉంది. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించు వారు వర్ధిల్లుతారు. 3వదిగా యెహోవాను ఆశ్రయించు వారికి వారు జయమందుతారు. ప్రభువుని ఆశ్రయించడం ఎలా? అదే ద్వితీయోపదేశకాండ దినవృత్తాంతముల గ్రంథంలో మీరు గమనించినట్లయితే 22వ దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మీరు చదువుకోనండి. అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకసారి యూదా వారికి విరోధంగా శత్రువులు దండెత్తి వచ్చారు. అక్కడ మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులు అనే 3 శత్రువులు దండెత్తి వస్తే వాళ్ళతో యుద్ధం చేసి పోరాటానికి యెహోషువకి అంత ధైర్యం లేదు. అలాంటి సమయంలో ఇరుగు పొరుగు రాజుల యొక్క సహాయాన్ని కోరుతూ ఉన్నారు, మీరు వచ్చి మాకు సహాయం చేయండి అని. వాళ్ళు అంటారు, వాళ్ళతో పోరాటానికి మా వల్ల కాదు, మేము మీకు సహాయం చేయము అని. అలాంటి సమయంలో యెహోషువ యూదా ప్రజలందరూ కూడా ఏం చేశారంటే, సర్వసమాజంగా అందరూ ఒక చోట కూడుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? 20వ అధ్యాయము 12వ వాక్యములో మీరు చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని చెప్పి పూర్తిగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేశాను. యుద్ధరంగానికి వెళ్ళి వాళ్ళు యుద్ధం చేయటానికి వెళ్తే ఒక అద్భుతమైన క్రియ ఏంటంటే, శత్రువులు వాళ్ళకు వాళ్ళే వీడే మా శత్రు అని ఒకరికొకరు పొడుచుకొని చచ్చిపోయారు. ఆ విధంగా దేవుడు వారిని తారుమారు చేసి ఈ యూదా ప్రజలకు దేవుడు విజయం అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యూదా ప్రజలకు దేవుడు విజయం అనుగ్రహించాడు.
యూదా ప్రజలు ప్రభుని ఆశ్రయించుట ద్వారా జయముందిరి ఏ విధంగా తెలుసున్నా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చారు. ఉపవాస ప్రార్థన. కాబట్టి ప్రేమ వారలారా, దేవుని ప్రజలైన మీ జీవితాల్లో ప్రభుని ఆశ్రయించి మీరు జయం పొందాలి అంటే అప్పుడప్పుడు కొందరు సంతానం లేక, కొందరు విడిపోయిన కుటుంబాలు ఉంటాయి, కుటుంబాల్లో కలవరాలు ఉంటాయి. ఉపవాసంతో తమ భర్తల్ని రక్షించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. విజయవాడ దగ్గర ఒక కుటుంబం, భర్త భయంకరమైన త్రాగుడు పోతాడు. చర్చికి వెళితే అనుమానం, ఎక్కడికి వెళ్తున్నావు అనేవాడట. కానీ ఆ సహోదరి 2 కుమార్తెలను పెట్టుకొని ఏడుస్తూ బాధపడుతూ ప్రార్థనని మానక ప్రభుని ఆశ్రయించి ఉపవాసాల నుండి ప్రార్థన చేసేది. తరచుగా ఇంట్లో ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకునేది. నేను చెప్తూ ఉండేవాడిని, ఖచ్చితంగా ఒక రోజున దేవుడు దర్శిస్తాడు, ఆ త్రాగుడు నుంచి విడిపిస్తాడు దేవుడు అని చెప్తూ ప్రార్థన చేశాము. అక్కడ నుంచి నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఒక 5 సంవత్సరాల తర్వాత విజయవాడ ప్రాంతంలో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశాను. ప్రేమిన వారలారా, ఆ సహోదరి చెప్తుంది, నా భర్త చెడు అలవాట్లు కలిగి అతడు బ్రతుకుతున్న సమయంలో ఇక మారడు అని నేను అనుకోలేదన్నా, ఉపవాసంతో ప్రార్థన చేస్తూ వచ్చాను. జరిగిన కార్యం ఏంటంటే, ఆయన రైల్వేలో జాబ్ చేస్తాడు. ఒకసారి త్రాగి పడిపోయాడు. ఆ ట్రైన్ వచ్చి మొత్తానికి తొక్కేసేది, ఒక కాలు విరిగిపోయిందండి. కాలు విరిగిపోయింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఇప్పుడు ఎవరు చూసేది? భార్య పరామర్శించి హాస్పిటల్లో చూస్తున్న సమయంలో తన భర్త కన్నీళ్ళు పెట్టుకున్నాడట. నేను ఎంతో చెడ్డవాన్ని, నువ్వు మంచిదానివయ్యి ఇప్పుడు నన్ను వదిలిపెట్టకుండా నన్ను ఇలా చూసుకుంటున్నావు కదా, అదే లోక సంబంధమైన స్త్రీ అయితే ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోయేది, కానీ నువ్వు నన్ను విడవక ఇలా నా స్థితిని బట్టి నన్ను చూస్తున్నావే అని చెప్పి వెంటనే మార్పు చెంది ప్రేమిన వారలారా బాప్టిజం తీసుకొని ఇప్పుడు ఈమె కంటే ముందు శనివారం వెళ్ళి విజయవాడ మన హోసన్న మందిరంలో కూర్చొని ప్రార్థనలో ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బై ప్రేయర్, ప్రార్థన ద్వారా ఆ సహోదరి యజమానుని దేవుడు దర్శించి రక్షిస్తూ వచ్చాడు. ఇక్కడ ప్రభు సన్నిధికి వెళ్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మాటలు చెప్తూ ఉన్నాను. ప్రభుని ఆశ్రయించి ఏదే మేలు కావాలన్నా ప్రభుని ఆశ్రయించి ఆయన సన్నిధిలో ఒక్క పూట, ఇప్పుడు లెంట్ డేస్ ఏదో 40 రోజుల వరకు మనం ప్రార్థించి క్రీస్తు యొక్క శ్రమలను గురించి ధ్యానించి వెళ్ళిపోవడం కాదు, కానీ జీవితకాలం అంతా ప్రభు మన కొరకు చేసిన ఆ శిలువ త్యాగం, ఆయన పొందిన శ్రమలు, వాటిని తలంచుకొని ఆయన పొందిన కల్వారి శిలువ శ్రమల ద్వారా మన బ్రతుకుగా మార్చాడు కదా, ఆయన పొందిన గాయాలలో స్వస్థతనిచ్చాడు కదా, వాటిని తలంచుకొని ప్రభునామాన్ని స్తుతించి ప్రతి ఒక్కరూ ప్రభువుకి మీరు సాక్షులుగా జీవించుదురుగాక. ప్రభుని ఆశ్రయించే మన బ్రతుకుతూ రావాలి. అనారోగ్యాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అయినా కూడా నా దేవుడు జీవము కలిగిన వాడు అని ప్రభుని హత్తుకొని ఎప్పుడైతే మీరు ఉంటారో ఖచ్చితంగా ప్రభుని ఆశ్రయించి వారి జీవితాల్లో జయ జీవితాన్ని ప్రభు దయచేయుదురుగాక. 91వ కీర్తన 9వ చరణము నుండి మీరు చూడండి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 91వ కీర్తన 9వ వాక్యము నుండి, యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. యెహోవాను ఆశ్రయించు వారిని దేవుడు కాపాడుదురుగాక. ఎవరైతే ప్రభుని ఆశ్రయిస్తారో వాళ్ళు కాపాడబడతారు. ఈ రోజున మనిషికి కాపుదల అవసరం. బయటికి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడని నమ్మకం ఉందా అండి? ప్రెస్టీజ్ కుక్కర్కైనా సార్ సంవత్సరం 2 సంవత్సరాలు వారంటీ ఉంది అంటారు. మనిషికి వారంటీ లేదు. ఇప్పుడు కనబడ్డాడు, అలా ఏమైందని అంటారు. ఏమైంది? హార్ట్ అటాక్ వచ్చిందని. మనిషికి జీవితంలో వారంటీ లేదు. కానీ ప్రేమను వల్ల ఈ రోజు వరకు ఈ విధంగా ప్రభునామాన్ని స్తుతించి ఈ విధంగా కూడి ప్రభుని గణపరుస్తున్నామంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఇది. దేవుడే మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు కాపాడకపోతే మనం కాపాడబడలేము. కాపుదల ఎవరి చేతుల్లో ఉంది? ప్రభు చేతుల్లోనే ఉంది. కాపుదల
ఏ క్షణం ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మయన్మార్లో భూకంపం వచ్చిందా, కుప్పకూలిపోయింది బిల్డింగ్, 1700 మంది చచ్చిపోయారు. అపాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇంట్లో అపాయం, బయట అపాయం. ఈ అపాయాలన్నింటిలో నుంచి తప్పించే దేవుడు మన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. అందుకే ప్రతిరోజు ప్రభువా కీడు రాకుండా నీవు నన్ను తప్పించి కాపాడయ్యా అని మీరు పనులకు వెళ్ళేటప్పుడు ఉదయాన్నే ప్రార్థన చేసుకొని వెళ్ళండి. ఏ అపాయము కలగకుండా, ఇంట ఉన్న పొలంలో ఉన్న అపాయము రాకుండా దేవుడు కాపాడుదురుగాక. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. ప్రభువా కాపుదల దయచేయండి, కాపుదల దయచేయండి. పొలంలో అడుగు పెడతాం, అక్కడ ఏ విష పురుగులు ఉంటాయో తెలియదు. కాపుదల కావాలి, కాపాడండి ప్రభు అని బై ప్రేయర్, ప్రార్థన ద్వారా దేవుడు కాపుదల దయచేస్తాడు. ఆదికాండం 19వ అధ్యాయము 10-11 వాక్యాల్లో మీరు తర్వాత చదువుకోనండి. ఒకసారి సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు చిక్కుకున్నాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఎలాంటి పట్టణం అంటే భయంకరమైనటువంటి మనుషులు వాళ్ళు. దొంగలు, వ్యభిచారులు, రకరకాల వ్యక్తిత్వం కలిగిన ప్రజలు ఆ పట్టణంలో ఉన్నారు. వాళ్ళ మధ్యలో నీతిమంతుడుగా లోతు చిక్కుకున్నాడు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో లోతు, ఈ పట్టణాన్ని నేను అగ్నివర్షాన్ని పంపించి నేను నాశనం చేయబోతున్నాను. నేను చూపించే ఆ కొండకి బయలుదేరి వెళ్ళు. ఇప్పుడు చెప్పిన వాక్యాల్లో 2 దేవదూతలు వచ్చి తలుపులు వేసి కాపాడారు. నెక్స్ట్ ఆ క్రింది వాక్యాల్లో మీరు చదువుకుంటూ వస్తే దేవుడు లోతుని కాపాడటానికి నీవు ఇదిగో ఆ కొండకి పారిపో అంటాడు. ప్రభా అంత దూరం వెళ్ళలేను, ఇక్కడ వెళ్తానంటే ఆ కొండకు వెళ్ళి నువ్వు నిన్ను నీవు కాపాడుకున్నప్పుడు ప్రేమిన పర్లరా ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో నుండి తప్పించుకొని లోతు తన భార్య పిల్లలు పరుగెత్తుతూ ఉన్నారు. ఆ పట్టణం ఒక్కసారిగా అగ్నివర్షము చేత నాశనమైపోయింది. లోతు అతని భార్య పిల్లలు పరుగులెడుతూ ఉన్నారు. దేవుడు అంటాడు, వెనుదిరిగి మీరు చూడవద్దు, అగ్ని చేత ఆ పట్టణం నాశనం కాబోతుంది. వాళ్ళు వెనుదిరిగి చూడకుండా వెళ్తూ ఉన్నారు. లోతు యొక్క భార్య అలా వెనుదిరిగి చూసిందంటే ఉప్పు స్తంభమై అలాగే నిలిచిపోయింది. ఇప్పుడు కూడా యెరూషలేము పట్టణంలో అలాగే ఉప్పు స్తంభమై నిలిచిపోయింది, స్టాచ్యూ లాగా. అక్కడికి వెళ్ళి గొండెల దగ్గర కానీ అక్కడ ఒక ఏదైనా స్వరం వినబడుద్ది అంటే ఏదో ప్రలాపంతో కూడిన శబ్దం వినబడుతుందట. ముందుకు పరిగెత్తలేకపోయాను, వెనక్కి పరిగెత్తలేని పరిస్థితుల్లో మధ్యంతరంలోనే ఆమె జీవితం ఆగిపోయింది. కానీ లోతు తన 2 కుమార్తెలు వారు దేవుడు చెప్పినట్టుగా వెళ్ళి వాళ్ళ ప్రాణాలని దక్కించుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. లోతుని దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఆదికాండం 19వ అధ్యాయము 29వ వాక్యంలో లోతు కాపాడబడటానికి తన బంధువైనటువంటి అబ్రహాము యొక్క ప్రార్థనే కారణం. ఆ వాక్యాన్ని చదవండి. దేవుడు ఆ మైదానపు పట్టణంలో పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతని తప్పించను. కారణం ఏంటంటే అబ్రహాము తన బంధువైన లోతు కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా పట్టణంలో చిక్కుకున్నాడయ్యా, నీవు అతన్ని కాపాడండి. ఆ ప్రార్థనను బట్టి దేశంలో ఒక 100 మంది నీతిమంతులు అంటే నీవు కాపాడగలవా? కాపాడుతాను. ఒక 50 మంది, 10 మంది, 5 మంది. అబ్రహాము చేసిన ప్రార్థన చూడండి. దేశంలో ఒకళ్ళు నీతిమంతులు ఉంటే ఆ ఒకరి నీతిమంతుని బట్టి ఆ ప్రాంతమంతా దేవుడు కాపాడుదురుగాక. అబ్రహాము హీఈస్ ఎ రైచియస్నెస్ పర్సన్. అతడు యథార్థవంతుడు, నీతిగా బ్రతుకుతున్నవాడు. కాబట్టి అతని నీతిని బట్టి అతడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి తన బంధువైన లోతుని కాపాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించి చూడండి. అందుకే దేవుని ప్రజలుగా ఒకరి నిమిత్తం ఒకరు ఎందుకు ప్రార్థన చేసుకుంటామంటే కాపుదల కొరకై. మీరు మా కొరకు ప్రార్థన చేయండి అని ఒకరి ప్రార్థనను బట్టి ఒకరు కాపాడబడే అనుభవం. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రజలందరూ కూడా అగ్ని వర్షము చేత నశించిపోతే మత్తయి సువార్తలో, లూకా సువార్తలో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, ఇదిగో లోతు దినములలో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును. నోవాహు దినములలో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును. ఆ రోజుల్లో మనుషులు ఏం చేశారు?
మనుషులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునొచ్చు పెళ్లికిచ్చొచ్చు వాళ్ళు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవాళ్ళు. నాశనం వస్తూ ఉంది, అగ్నివర్షం కుమ్మరింపబడుతూ ఉంది, జలప్రళయం రాబోతుంది అన్నా కూడా వాళ్ళు వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే నోవాహు, అగ్నివర్షం వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే లోతు అన్నట్లుగా వాళ్ళు నిర్లక్ష్య స్వభావం కలిగి బ్రతుకుతూ వచ్చారు. యేసయ్య అంటారు, ఆ రోజుల్లో ఏ విధంగా జరుగుతుందో మనుష్య కుమారుని దినములలో కూడా అదే విధంగా జరుగును. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఈ రోజుల్లో ఒక్కొక్కటిగా నెరవేరుతూ ఉన్నాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, భూకంపాలు, కరువులు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారు లోకాసు వార్తలో ఒక మాట అంటారు, ఇదిగో తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మీ మనసులు మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరివచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా చూసుకొనొచ్చు, మీరు ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. అందుకే ఇదిగో ఈ రాత్రి ప్రార్థన ఏర్పాటు చేశాం. కాసేపు ప్రార్థనలో ఉంటే మంచిది కదా. సమయాన్ని వ్యర్థపుచ్చి అకస్మాత్తుగా ఆ దినం ఉరి వచ్చినప్పుడు తప్పింపబడాలి అంటే, ఉదాహరణ మీకు చెప్తాను. గతంలో కరోనా సమయంలో చూడండి, తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఒకరు లేరు. అంటే మన మీద గొప్ప అని చెప్పట్లేదు, కానీ కాపుదల ఇచ్చి ఈ రోజున మనల్ని ఈ విధంగా ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడంటే వాక్యం మనం ఆయనను స్తుతించటానికి దేవుడు మనల్ని బ్రతికించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తుతించటానికే మనల్ని బ్రతికించాడు. అందుకే పౌలు గారు అంటారు, నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తు, చావైతే లాభము. అందరూ ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. నన్ను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. విన్న వాక్యాన్ని ఒక్కసారి ఆలోచించండి. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎవరికి వాళ్ళే, ప్రభువా నా కుటుంబంలో కొదువ లేకుండా ఆశీర్వదించండి, నేను నా పిల్లలు నా కుటుంబస్తులందరూ మిమ్మల్ని ఆశ్రయించి బ్రతుకుతాం యేసయ్య, సహాయము దయచేయమని అడగండి. శాశ్వతమైనది నీ